మిత్రులందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ యోగా, వాస్తు, హౌస్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్ అండి మనది. ఈరోజు 20x30 అండి, 20 ఫీట్ల రోడ్ ఫేసు, 30 ఫీట్ల లోపలికి డూప్లెక్స్ హౌస్ ప్లాన్. ఇది డూప్లెక్స్ హౌస్ ప్లాన్ అండి. గ్రౌండ్లో వచ్చేసి చిన్న పార్కింగు, ఒక బెడ్రూము, కిచెను, హాలు, లోపల నుండే మెట్లు అండి. డూప్లెక్స్ చాలా అంటే చాలా బాగా, దీని గురించి చాలా ఒక గంటన్నర సేపు ఆలోచన చేసి ఈ విధంగా ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వచ్చేసి మన వీడియో ఎవరన్నా ఫస్ట్ చూస్తుంటే దయచేసి రిక్వెస్ట్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ప్లాను మొత్తం మీకు డూప్లెక్స్ ప్లాను చెప్పిన తర్వాత ఈ ఇంటికి ఎంత ఎక్స్పెండేషన్ అంటే ఖర్చు కూడా ఎంత అవుతుంది, అది కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఎంత అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి రోడ్ అండి. రోడ్ నుంచి మనకు 20 ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది, 30 ఫీట్ల లోపలికి ఈస్ట్ ఫేస్ ఇది. అయితే పార్కింగ్ వచ్చేసి మనకు ఇక్కడ మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్ వచ్చేసి మీరు ఒక 6.5 ఫీట్లు లేదా 8 ఫీట్లు అనేది మెయిన్ గేట్ ఒకటి ఏర్పాటు చేసుకోండి. పార్కింగ్ వచ్చేసి తూర్పు పరమడ 8 ఫీట్ల 4 ఇంచులు, ఉత్తర దక్షిణము 18 ఫీట్లు వస్తుందండి. అంటే ఈ 2 ఫీట్లు ఏదైతే మనం కాంపౌండ్ వాల్ తీసుకున్నామో అది వదిలేసి 18 ఫీట్లు. 18 ఫీట్లలో మనకు కామన్ టాయిలెట్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఈ కామన్ టాయిలెట్ వచ్చేసి 4 ఫీట్లు వెడల్పుతోటి 5.5 ఫీట్లు. ఈ టాయిలెట్ తీసుకున్నప్పుడు ఇటు ఇంటికి 1 ఫీట్ ఉన్నారా, కాంపౌండ్ వాళ్ళకి 1 ఫీట్ ఉన్నారా, గ్యాప్ వదిలిపెట్టి మీరు టాయిలెట్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఈ 2 కాంపౌండ్ వాళ్ళు కూడా టచ్ కాకుండా తీసుకోండి. మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ వరుసంది వచ్చేసి మనకు 2 ఫీట్లు వస్తుంది. దక్షిణం వైపు, పడమర వైపు 2 వైపులు క్లోజ్ చేశామండి. ఉత్తరము, తూర్పు ఓపెన్ ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి 3 ఫీట్లు వెడల్పుతోటి 6 ఫీట్లు 11 ఇంచులు మెయిన్ డోర్ అనేది పెట్టుకోండి. ఈ మెయిన్ డోరు హాల్ వచ్చేసి మీకు 8 ఫీట్లు ఉత్తర దక్షిణం, 11 ఫీట్లు తూర్పు పరమడ ఉంటుందండి. అయితే వంటశాల, కిచెన్ వచ్చేసి మనకు తూర్పు పరమడ 6, ఉత్తర దక్షిణం 8 ఫీట్లు ఉంటుంది. అయితే పూజ రూమ్ కూడా దయచేసి మీరు ఇక్కడనే వంటశాలలోనే సెల్ఫ్లో ఏర్పాటు చేసుకోండి. లేకపోతే మాకు హాలు కొద్దిగా ఇబ్బంది లేకపోయినా సరే అనుకుంటే ఇక్కడ ఒక 3 ఫీట్లు వెడల్పుతోటి చిన్నగా ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. పూజ రూమ్ సపరేట్గా కావాలంటే ఇట్లా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. 3 ఫీట్లు వెడల్పుతోటి చేసుకోండి పూజ రూమ్. పోతే బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరమడ 8.5, ఉత్తర దక్షిణం 16 ఫీట్లు వస్తుంది. అయితే ఈ బెడ్రూమ్కి వెంటిలేషన్ పడమట దక్షిణం ప్యాక్ చేసిన కదా వెంటిలేషన్ అంటారు. 8.5 అయితే మనము టాయిలెట్ వచ్చేసి 4.5 తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం 5 ఫీట్లు అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నామండి. తీసుకుంటే డోర్ ఎక్కడ వస్తుంది, ఈ బెడ్రూమ్కి విండో ఎక్కడ వస్తుంది, ఈ టాయిలెట్కి డోర్ ఇక్కడ తీసుకొని వెంటిలేటర్ ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనకు సుమారు 65-66 గజాలు వస్తుండొచ్చండి. ఇది సుమారు 20x30/9 66 గజాలు వస్తుందండి. 66 గజాల్లో డూప్లెక్స్ ఈ విధంగా చేయడం కూడా అది ఆషామాషయం కాదండి. అయితే ఈ ఇంటికి సెప్టిక్ ట్యాంక్ కానీ, బోరు కానీ ఇవి కూడా చెప్తాం మీకు. అటాచ్డ్ టాయిలెట్ ఇట్లా వస్తుంది. ఇక్కడ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదండి. కిచెన్కి ఇక్కడ వెంటిలేషన్ వస్తుంది, హాల్కి ఇక్కడ వస్తుంది వెంటిలేషన్. కావాలంటే ఇక్కడ కూడా ఇంకొక విండో పెట్టుకోవచ్చు. ఇక్కడ బెడ్రూమ్కి ఇక్కడ విండో వస్తుంది. ఇక్కడ మనకు 4.5 పోతే ఇంకా 4 ఫీట్లు ఉంటుందండి. డోర్ తిరగంగా కూడా మనకు వెంటిలేషన్ అనేది ప్రాబ్లం ఏమి ఉండదండి. డోర్ ఇట్లా ఓపెన్ అయినా కిటికీ అనేది ఇట్లా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంటి పిల్లర్లు వచ్చేసి 8 పిల్లర్లు వస్తాయండి. ఇక్కడ తూర్పు వైపు 1 ఫీటున్నర వదిలిపెట్టేసి మనం పిల్లర్ అనేది తీసుకోవాలండి. మనకు కాంపౌండ్ వాలు 2 ఫీట్ల 4 ఇంచులు అంటే గోడతో కలిపి పోతే మనకు 17 ఫీట్ల 8 ఇంచులు ఉంటుందండి లోపల మొత్తం. అంటే బయట కొలత పిల్లర్కి. కాబట్టి అవుట్ సైడ్ పిల్లర్లు తీసుకుంటే ఎలాంటి తప్పు రాదండి. మీకు 16 ఫీట్లు, ఈ 2 ఫీట్లు 18 ఫీట్లు, 2 ఫీట్లు గోడలండి, 20 ఫీట్లు సరిపోతుంది. పొడవులో వచ్చేసి 8.5 ఫీట్లు బెడ్రూము, 11 ఫీట్లు హాలు, 19.5 ఒక 8 27.5 4 27 ఫీట్ల 10 ఇంచులు, 2 ఫీట్ల 2 ఇంచులు గోడలు వస్తాయి. ఇక మెట్లు వచ్చేసి మనము 2.5 ఫీట్ వెడల్పుతోటి మెట్లు ఈ విధంగా అండి. ఈ విధంగా హాల్లో మనకు 16 ఫీట్లు వస్తుంది కదా, 8 ఫీట్లు ఉత్తరం వైపు నుండి దక్షిణ వైపుకి 8 ఫీట్లు తీసుకొని ఈ మీదికి పోయే మెట్లు అనేటివి కొద్దిగా ఇక్కడ వరకు వస్తాయండి.
ఇక్కడ వరకు వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీంతో. మీదికి పోయే మెట్లు కింద మాత్రం మీరు 8 ఫీట్ల నుంచి స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకుంటే మీకు మీదికి వచ్చే వరకు ఇక్కడ వరకు వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక వంటశాలలో మీకు కొంత స్టోరేజ్ రూమ్ కూడా అవకాశం ఉంటుంది. వంటశాల అనేది ఈ వైపు ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ మెట్ల కింద స్థానం వచ్చేసి మీరు ఈ వంటశాలకి స్టోర్ రూమ్గా కూడా వాడుకోవచ్చు. ఇకపోతే సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడనండి ఆగ్నేయంలో ఒక 2 ఫీట్లు వదిలేసి, పూర్తి ఆగ్నేయం వేయకుండా 2 ఫీట్లు వదిలేసి, తూర్పు పరమడలో ఒక 6 ఫీట్లు, ఉత్తర దక్షిణంలో ఒక 4.5 ఫీట్లు ఇక్కడ తీసుకోండి. ఇక బోర్ వచ్చేసి 2 ఫీట్ల వరసంది ఏదైతే ఉందో ఇక్కడ బోర్ అనేది వేసుకోండి, జాగ్రత్తగా చూసి డోర్లలో పిల్లర్లలో ఎక్కడ పడకుండా. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సంప్ వచ్చేసి ఇక్కడ మెయిన్ డోరు వరసంది బోర్, ఇక్కడ వచ్చేసి మీరు ఒక 5x5 ఏమన్నా కానీ ఒక 6-7 ఫీట్ల లోతు తీసుకొని వాటర్ సంప్ అనేది వేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మీద ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుందండి మీద ప్లాన్ డూప్లెక్స్. సేమ్ కింద వచ్చిన విధంగానే 8.5-16 బెడ్రూమ్ వస్తుంది. వస్తే ఈ 5 ఫీట్లు 4.5-5 పోతే మీకు లోపల కూడా 8.5-11 ఉంటుంది. ఈ దక్షిణం బెడ్ వచ్చేసి ఉత్తర దక్షిణం వేసుకోండి, 11 ఫీట్లు కాబట్టి లోపల ఉంటుంది కాబట్టి ఉత్తర దక్షిణం బెడ్ మీరు సెల్ఫ్లు మొత్తం దక్షిణానికి వేసుకున్న బెడ్ వచ్చేసి 6.5-7 ఫీట్లు వేసుకోండి. అయినా మీకు ఇంకా 4 ఫీట్ల స్థలం అనేది ఉంటుందండి. ఇటు సెల్ఫ్లో 1 ఫీట్ పోయినా, ఫీటున్నర పోయినా ఇంకా 2.5-3 ఫీట్ల వరకు మీకు సెల్ఫ్లు తిరగడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. బెడ్ 5 ఫీట్లు అయినా 8.5 ఫీట్లు అంటే మనకు ఇంకా 3 ఫీట్లు స్థలం ఉంటుందండి. 3.5 ఫీట్లు తిరగడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది కింది నుంచి వచ్చే మెట్లు, ఈ 5 ఫీట్లు కింది నుంచి వచ్చేది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ బెడ్రూమ్లోకి వెళ్తాం. లేకపోతే ఇక్కడ బాల్కనీ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి చిన్న బెడ్రూమ్ అండి. చిన్న బెడ్రూమ్ వచ్చేసి 3.5x8 ఫీట్ల 6 ఇంచులు టాయిలెట్ ఇక్కడ అటాచ్డ్ అండి. ఈ అటాచ్డ్ టాయిలెట్ ఈ విధంగా మొత్తం తీసుకుంటే ఇక్కడ వెంటిలేటర్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి టాయిలెట్ బోను. ఇక్కడ మనము బాల్కనీలోకి ముంగట వచ్చేసి మనకు 5 ఫీట్లు ఉంటుందండి. 5 ఫీట్లు 16 ఫీట్ల బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీలోకి రావడానికి కూడా మీకు ఈ విధంగా ఇక్కడ ఈ బెడ్రూమ్ అనేది ఈ బెడ్రూమ్ లాగా కాకుండా ఈ బెడ్రూమ్ అనేది ఒక 3.5 ఫీట్లు ఇక్కడ ఓపెన్ తీసుకుంటే ఈ 3.5 ఫీట్ల నుండి ఇక్కడ డోర్ పెట్టుకొని ఇక్కడికి బాల్కనీలోకి రావచ్చు. ఈ బాల్కనీ 5 ఫీట్లు 16 ఫీట్లు ఉంటుంది. బెడ్రూమ్ టాయిలెట్ బోన్ కూడా మనకు 8.5-9 ఫీట్లు ఉంటుందండి ఈ బెడ్రూము. ఈ బాల్కనీలో కూడా మీరు చిన్న ఒక గోడ పెట్టుకొని ఇక్కడ ఒక గ్రిల్ లాగా పెట్టుకుంటే ఈ 5 ఫీట్లు కూడా మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. లేదా అవసరమైనప్పుడు ఒక చిన్న వంట రూమ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే మీదికి స్టెప్స్ ఒకవేళ ఇక్కడ వంట రూమ్ పెట్టుకుంటాం అని చెప్పి అనుకుంటే ఇక్కడ స్ట్రేట్ మెట్లు అండి, ఒక ఐరన్ గ్రిల్ అనేది ఈ విధంగా చేసుకోండి. లేదు ఇట్లా యూ షేప్లో చేసుకున్నా కూడా వి షేప్లో చేసుకున్నా కూడా మెట్లు బాగుంటుందండి. ఇది మీద ప్లాన్ అండి. ఇది లేకపోతే ఈ ఇంటికి ఖర్చు ఎంత, ఈ ఇంటికి ఖర్చు వచ్చేసి మనకు ఈ విధంగా అండి. ఆల్రెడీ వీడియో లేట్ అవుతుందని ముందే చేసి పెట్టినామండి. 66 గజాలు 600 ఫీట్లు 600 స్క్వేర్ ఫీట్స్ వస్తుందండి. అయితే దీంట్లో మోసాలు ఎవరు చేస్తారు ఇవన్నీ ఓపిక ఉన్న వాళ్ళకి నేను క్లియర్గా లాస్ట్లో చెప్తానండి. ఇప్పుడైతే ఖర్చు అనేది మీకు చెప్తా. మనం ఏదైతే 600 ఫీట్లు 1200 ఫీట్లు వస్తుందండి మనకు. ఇది కింద మీద అంటే మనకు మీకు ఇది ఒకటి చిన్నది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ స్లాబ్ వచ్చేసి మీరు ఇది మనకు ఇంటికి ముందు వైపు పిల్లర్ 1.5 ఫీట్ వెనక జరుపుకుంటున్నాం కదండి, అక్కడ వరకే స్లాబ్ పోసుకోవాలి. ఉత్తరం వైపు కూడా మీరు కేవలం 1 ఫీట్ మందమే స్లాబ్ పోసుకోవాలి, ఎందుకంటే వెంటిలేషన్ కావాలి మనకు. ఈ స్లాబ్ తోటి ఫీట్ పోసుకున్న తర్వాత ఈ స్లాబ్ తోటి మనకు అంత అవసరం ఏమి ఉండదండి. ఆ స్లాబ్లో గోడలు వీడలు పెట్టే అవసరం లేదు, మన ఇంటి గోడనే సరిపోతుంది. కన్స్ట్రక్షన్ ఖర్చు ఇంటికి వచ్చేసి మనకు భూమి పూజ చేసుకునేటప్పుడు అంటే నేను చెప్పే ప్రతి దాంట్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఏమనుకోవద్దండి. కొద్దిగా ఒక 5-10 నిమిషాలు వీడియో లేట్ అయినా క్లియర్గా వినండి. ఎవరు ఎట్లా మోసం చేస్తారనేది కూడా ఇది చెప్పుకుంటూనే పోతాయి. ఇక లాస్ట్లో ఎందుకు భూమి పూజ కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్తా. భూమి పూజ చాలామంది తెలియక అయితే మధ్యలో ప్లాట్కి లేదా నైరుతి మూలలో చేస్తారు. ఎప్పుడు కూడా అట్లా చేయకండి. భూమి పూజ అనేది ఈశాన్య మూలలో ఒక 2 ఫీట్లు వదిలిపెట్టేసి అక్కడ స్వయంగా మీరే నవధాన్యాలు గడ్డపార గంపలు పెట్టుకొని మంచి ముహూర్తం చూసుకొని
మంచి ముహూర్తాలు నాకు తెలిసి మ్యాక్సిమంగా 4:30 నుండి 6 గంటల మధ్యలో ఉంటాయండి. ఉదయం తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల మధ్యలోనే ఉంటాయి. ఆ టైంలోనే స్వయంగా మీరే గడ్డపారతోటి గుంత అనేది అంటే ఒక్కొక్కరు 6 ఫీట్లు 7 ఫీట్లు తీస్తారండి. అంత కూడా అవసరం లేదు. స్వయంగా మీరే ఒకరోజు ముందు కొద్దిగా నీళ్లు నానబెట్టుకొని స్వయంగా ఒక ఫీటున్నర అట్లా తీసుకొని నవధాన్యాలు అవన్నీ వేసి మీకు అంటే మీ ఇంటి కుల దైవం ఏదైతే ఉంటుందో కోరుకొని ఆ విధంగా భూమి పూజ అనేది మీరే నవధాన్యాలు వేసుకొని చేసుకుంటే అది ఫలితం అనేది వస్తుందండి. ఒకరోజు ముందు రోజు గుంత తవ్వి పెట్టి చేస్తే అట్లా కాదు. మన ఇంటికి మనం పునాది వేస్తున్నామంటే యజమాని కష్టం అనేది మేస్త్రులు చేస్తుండొచ్చు, కానీ మీరు గడ్డపారేసి గుంత తీయటంతో పని స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్వయంగా మీరే చేయాలి. ఎలాంటి జేసీబీలు బీసీబీలు పెట్టకుండా మీరే చేసుకోండి. అది చాలా మంచి పని అండి అది. నెక్స్ట్ పోతే ఈ ఇంటికి 8 పిల్లర్లు వస్తాయండి. పోతే కాంపౌండ్ వాల్ పిల్లర్లు కూడా మనకు ఒక 5 వస్తాయి. కాబట్టి మీరు 8 పిల్లర్లు ఈ కాంపౌండ్ వాల్ 5 గుంతలకి పోతే నెక్స్ట్ భీములకి 5 తీయటానికి సుమారు ఒక ఇవన్నీ ఈ పిల్లర్ గుంతలు ఇవన్నీ ఏమన్నా కానీ ఒక 30,000 వరకు ఖర్చు వస్తుందండి. 8 గుంతలు అంటే జేసీబీ పెడితే ఒక 6 గంటలు అయిపోద్ది, ఒక 10,000. 5 గుంతలకి ఒక 4,000 14,000. అవి ఏవి మన ఈ ఏదైతే ఈ భీములకి ఇవి తీస్తాం కదా, ఇవి చిన్న చిన్నవి ఉంటాయి కదండి లేబర్ పని, అవి ఒక 6-7 వేలు వేసుకోండి. కాబట్టి ఒక 30,000 రూపాయల వరకు మీకు పిల్లర్లది ఖర్చు వస్తుంది. దీంట్లో మట్టి వచ్చేసి మన పెద్ద లారీలు వచ్చేసి ఒక 4 టిప్పర్లు పోస్తే కూడా ఒక 12,000 రూపాయలు ఖర్చు వస్తుందండి. నెక్స్ట్ మేస్త్రి, ఈయనది పెద్ద టాస్క్ అండి. మీరు వినండి చిన్నది. మొన్న ఒక ఇష్యూ మనది ఇంకొక ఛానల్ కూడా ఉందండి. దాంట్లో వాళ్ళు పాపం వీడియో చూసి ఫోన్ చేసి అడగడం జరిగింది. ఇది మనం వీడియో చూసిన తర్వాత మేము మోసపోయామండి. మేస్త్రి వాళ్ళు అంటే ఒక 100 గజాల ఇల్లు వాళ్ళకి ఇచ్చారండి, 900 ఫీట్లు. అయితే 345 రూపాయలు రేటు మాట్లాడారట. ఎక్కడ మన ప్రకాశం డిస్టిక్, గుంటూరు డిస్టిక్ గురజాల అది కారంపూడి దగ్గర. పాపం ఆమె భర్తకేం తెలియదట, ఆమె మేస్త్రి వాళ్ళు అల్లుడు చచ్చిపోయిందని చెప్పని అతను 4,70,000 వరకు ఆపుతుందని చెప్పనే వరకు తీయటి మాటలు చెప్పే వరకు ఇచ్చారు డబ్బులు. ఆ తర్వాత కింద స్లాబ్ పోసిండు, పని చేయటం మానుకున్నాడు. నలుగురిని తీసుకుపోయి పంచాయతీ పెడితే మళ్ళీ మీద స్లాబ్ పోసిండు. ఇప్పుడు పనికి రావట్లేదు, ఆ సెంటరింగ్ డబ్బా కూడా ఇప్పట్లేదు, వాళ్ళని విపరీతంగా సతాయిస్తుండు. కాబట్టి మేస్త్రికి ఇప్పుడు మార్కెట్లో అయితే సరే రేటు కాడ ఒక 20 రూపాయలు అటు ఇటు ఇవ్వండి, తప్పులేదు. వాళ్ళు కష్టం చేస్తారు కాబట్టి 20-30 రూపాయలు ఇచ్చినా తప్పేం లేదు, పోన్లే, దాంతో ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇప్పుడైతే మార్కెట్లో హైదరాబాద్ అయితే 280 నుండి 320 రూపాయలండి, అట్లా నడుస్తుంది రకరకాలుగా. కాబట్టి మనం ఒక 320 రూపాయలు రేట్ వేసానండి నేను. 1,200 ఫీట్లకి 4 లక్షల వరకు ఖర్చు అనేది మేస్త్రికి వస్తుంది. అయితే పొరపాటున కూడా మీరు ఈ తప్పులు అనేటివి చెయ్యకండి. ముందు వాళ్ళు ఏదైనా ఆపతుందని చెప్పని డబ్బులు ఇస్తే మీ పని అక్కడనే ఆగిపోతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పెడతారు. ఇంకా మెటీరియల్ కొనే దగ్గర సిమెంటు, స్టీలు, ఈ ఇసుక ఇలాంటివి కొనే దగ్గర కూడా ఫస్ట్ మేస్త్రిని అనేది మీరు తీసుకుపోవద్దు. ప్రతి దగ్గర వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది, షాప్ వాళ్ళకి వీళ్ళకి అటాచ్డ్ ఉంటుంది. ప్రతి దగ్గర కమిషన్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందే మీరు 4 షాపులకు వెళ్ళి కొటేషన్ తీసుకొని మెటీరియల్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు 4 షాపులలో రేట్లు తెలుసుకున్న తర్వాత మేస్త్రిని తీసుకుపోయినా ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ వాడు ముందే చెప్పుకుంటాడు రేట్లు, కాబట్టి ఏం కాదు. వాడు తక్కువకి ఇవ్వకపోతే ఇంకో షాప్లో పోయి తెచ్చుకోవచ్చు. ఇది మేస్త్రికి కూడా ఏ విధంగా డబ్బులు ఇవ్వాలంటే, స్లాబ్ ఇప్పుడు 320 రూపాయలు ఉందండి రేటు. స్లాబ్ వేసే వరకు ఒక 130 రూపాయలు చెల్లించండి. ఆ తర్వాత గోడలు పెట్టే వరకు ఇంకొక 70 రూపాయలు, 200 రూపాయల వరకు గోడలు పెట్టే వరకు ఇచ్చేసేయండి. అంటే స్లాబ్ కొలత ప్రకారం, లెక్క ప్రకారం. ఆ తర్వాత ప్లాస్టింగ్ అవి మొదలుపెట్టినప్పుడు ఒక 50 రూపాయలు. దుబారు, వెల్యువేషన్, కాంపౌండ్ వాళ్ళు ఇవి చేసేటప్పుడు కొద్దిగా మిగతా 70 రూపాయలు అనేది కొద్దిగా ఇచ్చుకుంటా పోండి. పనిని చూసి ఇవ్వండి. పొరపాటున నాకు ఈ ఆపత ఉంది, నా బండి ఫైనాన్స్ వాడు తీసుకుపోయిండు, ఇల్లు కిరాయి కట్టాలా, ఇవని చెప్పని పిట్ట కథలు మస్తు చెప్తుంటారండి. కరెక్ట్ మేస్త్రి ఏమన్నా కానీ కరెక్ట్ అయినవాడు వాడు ఎంత పని చేస్తే అంతవరకే డబ్బులు తీసుకుంటాడు. మోసం చేసేవాడు 36 రకాల కారణాలు చెప్పి డబ్బు గుంజి 320 రూపాయలు కాదు, వాడు 350 మాట్లాడుకున్నా మీకు 450 రూపాయల వరకు తీసుకుపోతారు. దీంట్లో ఇంకేంటంటే కొంతమంది ఉంటారు, ఎస్సీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. నేను క్లియర్గా చెప్తున్నానండి, ఎందుకంటే నాకే జరిగింది. ఒక దగ్గర డబ్బులు ఎక్కువ చూసుకొని పని చేయకపోతే మనం కోప్పడితే
ఎస్సీ కేసు కూడా పెడతారండి. ఈ విధంగా కూడా జరిగినాయి. నాకే జరిగిందండి. నేను ఇప్పుడు ఆల్రెడీ కేసుకు తిరుగుతూనే ఉన్నాను. నేను ఇంకా డబ్బులు ఎక్కువ ఇచ్చినాం మేము మా కన్స్ట్రక్షన్లోనే. ఇచ్చి పని ఎందుకు చేయలేదని చెప్పని దబాయించి అడిగితే నన్ను తిట్టిండని చెప్పని కేసు పెట్టిండు. కేసు పెడితే ఇవాళ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. నేనే తిరుగుతున్నా స్వయంగా. నాకు జరిగిన పనిష్మెంట్ కాబట్టి మీకు క్లియర్గా అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు జరగకండి. పనిని బట్టే డబ్బులు ఇవ్వండి మీరు. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ అండి. స్టీల్ వచ్చేసి ఏ బ్రాండ్ అయినా తీసుకోండి అండి మీరు. కాకపోతే మేస్త్రిని తీసుకెళ్ళి రాడు వంపినప్పుడు రాడు ఇట్లా పెచ్చులు క్రాకుల్లాగా రాకుండా మెత్తగా రాడు వంగిందంటే ఎన్ని స్టీల్ ఏదైనా తీసుకోండి మీరు. అది ఇట్లా వంచినప్పుడు ఇట్లా పెలికలు ఎరగకుండా బాములుగా పెచ్చులు లేకుండా మంచిగా వంగింది అనుకోండి, అది స్వయంగా భూమిలో నుంచి తీసిన మెటీరియల్తో తయారైన మెటీరియల్ స్టీలే. అదే ఇట్లా వంచినప్పుడు పెలికలు లేచిపోవటము క్రాకులు రావటం అట్లా కనిపిస్తే అది ఖచ్చితంగా క్రాప్ మాల్, అంటే పాత సామాన్ల నుంచి తీసుకుపోయిన మాలు రీసైక్లింగ్ చేసిన స్టీల్ అని చెప్పని మీరు అనుకోండి. ఈ సిమెంట్ వచ్చేసి దానికి 4.5 టన్నులు పడుతుందండి. ప్రజెంట్లీ ఇప్పుడైతే రీసెంట్లీ మార్కెట్లో 52,000 నుంచి 54,000 వరకు టన్ను ఉంది. అది 2,45,000 రూపాయలు అవుద్ది. సిమెంట్ వచ్చేసి ఇంటికి 550 బ్యాగులు పడుతుందండి. 270 నుండి 320 రూపాయల వరకు ఉంది. నేను 300 రూపాయలు వేసిన. దానికి సుమారు 1,65,000 వరకు సిమెంట్ ఖర్చు వస్తుంది. ఈ సిమెంట్ కూడా బ్రాండులు అని చూడకండి. ఓ 5 కిలోలు లేకపోతే 4 కిలోలు తీసుకుపోయి, అంటే మీకు సేఫ్గా అవడానికి నేను చెప్తున్నా. ఇవన్నీ ఒకటి చేస్తారండి అని చెప్పి అనుకుంటే డబ్బులు ఎక్స్ట్రా అవుతాయండి. దాంట్లో ఎలా అంటే డౌట్ లేదు. తీసుకుపోయి కొద్దిగా చూడండి. దాంట్లో బూడిద శాతం రాకుండా, వాటర్లో కరెక్ట్గా కలిపినప్పుడు బూడిద శాతం లేకుండా బాగుండదైతే అట్లాంటి సిమెంటు పేరు బ్రాండ్లు అవసరం లేదండి. నాన్ బ్రాండ్లే క్వాలిటీ కోసం వాళ్ళు కరెక్ట్ తయారు చేస్తారు. కొన్ని పాత బ్రాండ్లు మంచి బ్రాండ్లు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి మార్కెట్లో యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏది కలిపినా అది బ్రాండ్ అని చెప్పని పేరు మీదనే డబ్బులు పోతాయి. ఆ విధంగా ఏది రేటు తక్కువ ఉంటే అది సిమెంట్ వాడుకోండి. ఎలాంటి తప్పులేదు. సిమెంట్లో ఏం బంగారం ఏం కలపరు, అందరు కలిపేది అదే మెటీరియల్. నెక్స్ట్ వచ్చేసి ఇసుక అండి. ఇసుక వచ్చి 100 టన్నులు పడుతుందండి ఇంటికి. ఇసుక కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్లో 1,800, 1,700, 1,600 నుంచి 2,000 వరకు ఉంది. నేను 2,000 వేసిన కాస్ట్. ఇసుక వచ్చేసి మార్నింగ్ టైంలో ఎప్పుడు కూడా కొనకండి, ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉంటాయండి. ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఉదయం పూటనే పోయి అందరూ పర్చేజ్ చేస్తారు కాబట్టి అప్పుడు 2,000 టన్ను ఉందంటే మీరు ఈవినింగ్ పోతే 1,900 టన్నే వస్తుంది. మీకు ఎల్లుండికి అవసరం అండి, రేపు లేదు ఎల్లుండికి మెటీరియల్ అవసరం. ఈరోజు పోండి, ఈరోజు ఈవినింగ్ పోయి హాయిగా ఫ్రీగా ఆడ ఉండండి, 2 టీలు తాగి హాయిగా వెయిట్ చేయండి. 1 గంట 2 గంటలు వెయిట్ చేసి కూడా అవసరమైతే తక్కువ ఒక లారీ ఒక 30 టన్నులు పోసుకుంటే మీకు 3,000 రూపాయలు, గంట 2 గంటలకి 3,000 రూపాయలు మిగలటం అనేది కూడా మీకు ఒక కూలి పడ్డట్టే కదా. ఆ విధంగా కంకర వచ్చేసి ఇంటికి ఒక 10-11 ట్రాక్టర్లు అండి, ఒక 35,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. కంకర కూడా మ్యాక్సిమంగా అయినంత వరకు దొరికితే తెల్ల కంకర, వైట్ కంకర వాడుకోండి. నల్ల కంకర కంటే వైట్ కంకర డైమండ్ సమానం. బ్లాక్ కంకర ఒక 50-60 సంవత్సరాల తర్వాత అది మెతక బారి మట్టే అవకాశం కూడా ఉంటుందండి. ఇటుక వచ్చేసి 18,000 ఇటుక పడుతుందండి. 18,000 ఇటుక అంటే 9 రూపాయల కాడికి వేసినా 1,60,000 అవుద్ది. అయితే ఈ ఇటుక కూడా ఎర్రగా ఉండే ఇటుక లైట్ వెయిట్ వాడద్దు. లైట్ వెయిట్ బ్రిక్ ఎప్పుడు కూడా వైటే వస్తుందండి. నేను క్లియర్గా పేరుతోనే చెప్తున్నా. కరీంనగర్లో తయారయ్యే ఇటుకలో మొత్తం ఉప్పు కలుస్తుంది, సాల్ట్ ఇష్టం వచ్చినట్టు సాల్ట్ పోస్తారు. కుప్పలు తెప్పలుగా ఆల్రెడీ బోర్లో వాటర్లో సాల్ట్ ఉంటే వీళ్ళు ఇంకా సాల్ట్ యాడ్ చేస్తారు, ఎందుకంటే ఎర్రగా నిప్పులాగా వస్తాయి. తెలియక పబ్లిక్ ఏమన్నా కానీ ఇటుకంటే ఎర్రగా ఉండాలి కదా అంటారు. లేదండి, ఇటుక తయారు చేసే విధానం నల్లమట్టితోటి బూడిదేసి తయారు చేస్తారు. లైట్ వెయిట్ ఇటుక నల్లమట్టిని కాలిస్తే తెల్లగా అవుతుందండి, తెల్ల వస్తువును కాలిస్తే ఎర్రగా అవుతుంది. ఎప్పుడు కూడా గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఇటుక బట్టల దగ్గరికి పోయి చూసుకొని వైట్ కలర్ ఉండే లైట్ వెయిట్ బ్రిక్నే పర్చేజ్ చేసుకొని తీసుకోండి. అది వుడ్ వర్క్ వచ్చేసి అయినంత వరకు లోకల్ టేక్ వుడ్ పెట్టుకోండి. 3,000 రూపాయల వరకు ఫీట్ ఉంటుందండి. ఈ ఇంటికి 2 లక్షల వరకు ఖర్చు వస్తుంది. లేదు హైబ్రిడ్ టేక్ వుడ్ పెట్టుకుంటాము అనుకుంటే అది మార్కెట్లో 1,800 నుంచి 2,200, 2,300 ఉందండి. అది పెట్టుకునే బదులు నా సలహా అండి, నేను ఆలోచన చేసే అంటే నేను మా సొంత ఇంటికి కూడా మా వాళ్ళకి కూడా సలహా చెప్పేది ఇదే. వేపకట్టి పెట్టుకోవటం ఇంకా చాలా ఉత్తమమైన పని. 800-1000 రూపాయల ఫీట్ వస్తుందండి. ఎందుకంటారంటో ఈ వేపకట్టి 40 సంవత్సరాల సర్వీస్ వస్తుందండి. ఈ హైబ్రిడ్ టేక్ వుడ్ మీకు 20 ఇయర్స్లో ఇంకొక కొంత బాగా కొద్దిగా పచ్చిగా ఉన్న కట్ట అయితే కేవలం ఒక 7-8 సంవత్సరాల్లోనే కింది నుంచి చెదులు బట్టి కట్టె ఖరాబ్ అవడం. డబ్బులు పోయినా పర్వాలేదు 20,000 అని చెప్పి అనుకున్నప్పుడు
లోకల్ టేక్వుడ్ అండి. అది మొత్తం ఎట్లా అంటే మన బొగ్గుల కలరు రకరకాలుగా వస్తుంది అది కలరు. అది అది తీసుకోండి, మీకు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు కూడా ఉంటుంది. ఎప్పుడు ఈరోజు మనం కొన్నది ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఉంటుంది. ఎర్రచందనం ఉన్నట్టే ఉంటుంది అది. దాని కలర్ మారదు, కట్టె ఖరాబ్ కాదు. నువ్వు నీళ్ళలో వేసిన అంతే ఉంటుంది, మట్టిలో పెట్టినా అంతే ఉంటుంది. టైల్స్ వర్క్, మార్బుల్ వర్క్ ఈ ఇంటికి 1,50,000 వరకు ఖర్చు వస్తుందండి. ప్లంబింగ్ వర్క్ 90,000 వరకు ఖర్చు వస్తుంది పైన కింద. కలర్ వర్క్ కూడా 90,000 వరకు ఖర్చు వస్తుంది. ఎలక్ట్రీషియన్ కూడా 90,000 వరకు ఖర్చు వస్తుంది. పాల్ సీలింగ్ ఒక 60,000 ఖర్చు వస్తుంది. బోరు మోటరు మీటరు 80,000 వస్తుందండి. ఈ టైల్స్ వర్క్ వాళ్ళు సుక్కలు చూపిస్తారు మీకు. టైల్స్ కానీ, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, కలర్ కానీ. ఎలక్ట్రీషియన్ వాళ్ళు చెప్తా చూడండి. ఈ ఇంటికి మీకు ఎంత వైరు పడుతుంది అంటే నేను చెప్తా వినండి. ఈ ఇంటికి క్లియర్గా మీకు 10 బెండలు అండి, 10 బెండలు లేదు 11 బెండలు పడుతుంది. కింద పైన కదా ఇంటి ఓనర్కి ఏం తెలుసు అని చెప్పని దీనికి ఎంత రాస్తారు తెలుసా వైరు? 17 నుంచి 20 బెండల వరకు వైరు రాస్తారండి. ఇది నేను చెప్పే 11, 12 బెండలు కేవలం పాల్ సీలింగ్ తోటి సహా సరిపోతుంది. 20 బెండల వరకు రాస్తారు. ఆ వైరింగ్ పనికి వచ్చినప్పుడు బ్యాగులో టిఫిన్ బాక్స్ వస్తుంది కదా, అన్నం తిన్న తర్వాత టిఫిన్ కాలవుద్ది. ఆ బ్యాగ్ దాంట్లో పెట్టుకొని సాయంత్రం పూట వైర్ గుంజిన రోజు బెండల్లో పార్సల్ అయిపోతాయి. అది ఎవరో చేయరు, ఎలక్ట్రీషియన్ యొక్క వాళ్ళ అంటే మేనే పిల్లలు పెట్టి చేపిస్తారు చూడు, అతనే చేసేది ఇది. కలర్ కూడా అంతే. మీ ఇంటికి 250 లీటర్లు 200 లీటర్లు అవసరం అనుకోండి, 250 లీటర్లు మిక్సింగ్ చేపిస్తారట. 50 లీటర్లు వాళ్ళ మెటీరియల్ కొత్త పని దగ్గరికి వెళ్ళిపోద్ది. 200 లీటర్లు మీ ఇంటికి వస్తుంది. ఈడ పని నడుస్తుంది దాంతో. అట్లా ప్రతి ఒక్క మెటీరియల్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి. ప్లంబింగ్ కూడా అంతే. ప్లంబింగ్ కూడా ఏ వర్కర్ని కూడా అండి, ప్రతి షాప్కి వర్కర్ని మీరు తీసుకెళ్ళొద్దు. ఫస్ట్ మీరు పోయి 4 షాపులలో కొటేషన్ తీసుకొని ఏ షాప్లో తక్కువ ఉంటే ఆ షాప్లో అప్పుడు వర్కర్ని తీసుకుపోయి మీరు మెటీరియల్ తెచ్చుకోండి. మెటీరియల్ కూడా మొత్తం వచ్చినాయా రాలేదా ఇంటికి అది కూడా చెక్ చేసుకోండి. టైల్స్ వర్క్ అయితే వీళ్ళది విచిత్రంగా చేస్తారు. వీళ్ళు మార్బుల్ వర్క్ చేసేటోళ్ళు ఇల్లంతా చేసి ఇంటి ముందు ఒక మెట్టు వేయడానికి 5,000 అడుగుతారు. లేదా గేట్ కాడ ర్యాంప్కి గ్రానైట్ వేయమని చెప్పారంటే దానికి ఒక 5,000 అడుగుతారు. కిచెన్ ప్లాట్ఫామ్కి సింక్ కొద్దిగా దానికి మోల్డింగ్ చేయమంటే దానికి 5,000 అడుగుతారు. కాబట్టి మీరు ఎక్కడెక్కడ ఏ పని చేయించుకోవాలనేది ఫస్ట్ పూర్తిగా క్లారిటీ తెలుసుకున్నాక మెటీరియల్ గుత్తాకి ఇచ్చేసేయండి వాళ్ళకి. మెటీరియల్ వర్క్ గుత్తాకి ఇవ్వండి. ఈ పని మొత్తం మాకు ఇంటికి ఎంత చేయాలండి, మొత్తం పని గుత్తా ఎంత అనేది గుత్తాకి మాట్లాడుకొని చేయించుకోండి. ప్రతి షాపు 1కి 2 సార్లు 3 సార్లు 4 షాపులలో కొటేషన్ తీసుకొని చేసుకోండి. ఇంకొక విషయం జాగ్రత్తగా, స్లాబ్ అనేది ఖచ్చితంగా 5.5 ఇంచుల స్లాబ్ పోసుకోండి. స్లాబ్కి వచ్చేసి ప్రతి బీము ఇదిగో చేయండి కదా, ఈ విధంగా బీముని మధ్యలో ఈ విధంగా అంటే లేయాలి. బీములు అనేది మధ్యలో కవరింగ్ అనేది. స్లాబ్కి కూడా అంతే 5.5 ఇంచు పోసుకుంటే మీరు కవరింగ్ అనేది 1.5 ఇంచు వరకు పెట్టుకోవాలి. మధ్యలో 2 ఇంచులు పెట్టండి, సైడ్లు 1.5 ఇంచు పెట్టండి కవరింగ్. అప్పుడు ఆ స్టీల్ అనేది మధ్యలో ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది, మీకు 100 సంవత్సరాలైనా సర్వీస్ వస్తుంది. బీములు కూడా 17 ఫీట్లు ఉంది కదా మనకు, మధ్యలో 8.5 ఫీట్ల మధ్యలో బీమ్ అనేది కవరింగు ఒక 1/2 ఇంచు లేదా ఇంచు హైట్ లేపండి. ఇట్లా ఉండాలండి, ఇట్లా ఈ విధంగా ఉండాలి. స్టీల్ అనేది ఈ విధంగా మనకు ఉంటే బలం ఉంటుంది, చాలా బాగుంటుంది. స్లాబ్ 5.5 ఇంచులు పోసుకోండి. పిల్లర్లకి గ్యాపులు రాకుండా, ఒకవేళ గ్యాపులు వచ్చినా తెల్లారే అది మాలు పూసుకునే విధంగా చేసుకోండి. లేకపోతే ఆ స్టీల్ అనేది గ్యాప్లో నుంచి గాలి తేమ పదను గాలి తగిలి స్టీల్ కూడా తుప్పబడుద్దండి. పుట్టింగ్లు కానీ ఏని బీములు కానీ ఏ అయినా కానీ వస్తుంది. పని అయిన తర్వాత చిన్నవి వస్తాయి, ఏంది మన గ్యాపులు వస్తుంటాయి. కానీ తెల్లవారే దాన్ని మాలు అనేది పుయ్యమని చెప్పండి. వెంటనే మాలు అనేది పుయ్యమండి. కొంతమంది పుయ్యకుండా అశ్రద్ధ చేసి సంచులు పెట్టి అవి లాస్ట్లో ప్లాస్టింగ్ చేసేటప్పుడు తీస్తారు. అట్లా చేయొద్దు. పిల్లర్లు ఈరోజు పోస్తారా, రేపు డబ్బాలు ఇప్పేసిన వెంటనే మీరు చేసేస్తే అది మాల్ అనేది పూసుకుంటే బాగుంటుంది. ఏపోతే ఈ ఇంటికి ఖర్చు అండి మొత్తం ఇప్పటివరకు మనం చెప్పినాం కదా, మొత్తం ఖర్చు వచ్చేసి 20,02,000 వరకు ఖర్చు వస్తుందండి. ఈ 1,200 ఫీట్లు. ఒకటిలో 10, 100, 1000, 10,00,000 కోట్లు 10, 100, 10,000, 10,00,000 డివైడెడ్ బై 1,200 ఫీట్లు. ఒక ఎస్ఎఫ్టీకి వచ్చేసి
రూపాయలు పడుతుందండి. 1670 రూపాయలు పడుతుంది ఈ విధంగా చేసుకుంటే. లేదు మీరు ఎక్కడో ఉండి ఫోన్ చేసి షాప్కి చెప్తే 20 సంచులు సిమెంట్ వస్తే మీరు ఆ రోజు తెల్లారే పోయి లెక్క చూసుకోరు. 4 రోజుల తర్వాత పోయి చూసుకుంటారు. లెక్క చూసుకుంటే ఒక 4 సార్లు చెప్తే 80 బస్తాలు వస్తే 100 బస్తాలు ఉంటాయి. ఆ విధంగా చేసుకుంటే ఈ 1670 కాస్త 1800 రూపాయల వరకు ఖర్చు అనేది పోతుందండి. 1800 రూపాయల వరకు ఖర్చు పోతుంది. ఒకవేళ మీరు ఎవరైనా హైదరాబాద్ సరౌండ్లో మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తామంటే కూడా మేము చేపిస్తామండి. హౌస్ ప్లాన్ కావాలన్నా కూడా మేము మీకు పర్సనల్గా హౌస్ ప్లాన్ కావాలన్నా కూడా మేము 100% వాస్తుగా హౌస్ ప్లాన్ చేసి ఇస్తాం. గ్రౌండ్ ఫ్లోర్ కానీ G+1 కానీ డూప్లెక్స్ కానీ ఎంత పెద్ద ప్లాన్ అయినా ఎంత పెద్ద చిన్న ప్లాన్ అయినా 100% వాస్తుకి ఏ పిల్లర్ ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఇంకోటి మేము ప్లాన్ చేసి ఇచ్చిన తర్వాత కూడా ఏదో డబ్బులు తీసుకొని ఆ రోజుతోటి మేము మీకు దూరంగా ఉండమండి. మీరు ఎప్పుడు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఫోన్ చేసి అడిగినా కూడా చిన్న డౌట్ వచ్చినా కూడా మెటీరియల్ కొనుక్కున్న దగ్గర కూడా సలహా అనేది ఖచ్చితంగా చెప్తాం. మీ ఇల్లు అయిపోయే వరకు కూడా మేము సర్వీస్ చేస్తూనే ఉంటాం. ఈరోజు మీరు ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకుంటే వాళ్ళు ఒక 5,000 10,000 తీసుకొని ప్లాన్ ఇచ్చేస్తారు. మీరు తర్వాత పోయి ఏ డౌట్ ఉన్నా మళ్ళీ మీరు ఫోన్ చేస్తే మీకు రెస్పాన్స్ ఉండదు. పోయి షాప్కి పోయి అడగాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది. మాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వెంటనే సమాధానం చెప్తామండి. మా దగ్గర ఇప్పటికీ ఈ యూట్యూబ్ ఛానల్లో మేము పెట్టిన తర్వాత దగ్గర 500 ప్లాన్ల వరకు చేసి ఇచ్చినామండి ఈ 3 నెలల్లోనే. ఇది ఈ ఛానల్ కాదు, మాది ఇంకో ఛానల్ కూడా ఉంది. 500 600 వరకు వాళ్ళు చేస్తున్నారు. ఫోన్లు చేస్తున్నారు. మేము సమాధానం కూడా చెప్తాం. మెటీరియల్ ఎట్లా కొనుక్కోవాలి ఏందని అడిగితే కూడా చెప్తున్నాం. అట్లానే ఇంకా ఎవరైనా పాత ఇల్లులు ఉండి వాస్తు చూపించుకుంటామని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా వచ్చి వాస్తు కూడా చూస్తామండి. ఫీజు తీసుకుంటాం. ఇంకెవరైనా ఇంజనీర్ దగ్గర కూడా ప్లాన్ తీసుకొని ఉంటే ఇంతకుముందు వాళ్ళు మా నంబర్ వాట్సాప్ చేయండి. వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేకుండా కూడా వెంటనే మీరు ఫోన్ చేస్తే దానికి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్న వాస్తు తప్పన్నా కూడా మేము చెప్తామండి. ఎలాంటి ఫీజులు తీసుకోము. దయచేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 50 కిలోమీటర్లు 60 100 కిలోమీటర్ల వరకు కూడా మేము వచ్చి కన్స్ట్రక్షన్ అనేది చేసిస్తామండి. మేము ఎస్ఎఫ్టీ 1800 వరకు ఖర్చు వస్తుందండి. మాకు కూడా వర్కౌట్ కావాలి. పిల్లల్ని పెట్టి చేపిస్తాం కాబట్టి, అంటే సూపర్వైజర్లు ఉంటారు కాబట్టి మేము మినిమం అయితే కమర్షియల్ అయితే ఒక 2000 2050 వరకు, మామూలుగా రెసిడెన్షియల్గా అయితే ఈ 2200 నుంచి 2400 వరకు మేము చేస్తున్నామండి. కానీ నెంబర్ ఆఫ్ క్వాలిటీ ఉంటుందండి వర్క్లో. రోజు 2 డేస్కి ఒకసారి నేను వచ్చి చెక్ చేసుకుంటుంటా. మా పిల్లలు ఎప్పుడు చూస్తూనే ఉంటుంటారు. పనిని ఒక కంటితో కనిపెట్టే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.